కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, కొంతమంది తక్కువగా మాట్లాడతారు. నేను ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడేవారు అని చెప్తున్నాను. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు నాకు తెలిసి ఒక 3 రకాలు ఉంటారు. అవసరం లేకపోయినా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, అవసరం లేకపోయినా ఎక్కువగా మాట్లాడుతున్న నాన్ సెన్స్ మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడేవాళ్ళు, అవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడడం అనేది నేర్చుకున్న వాళ్ళు. మొదటి వాళ్ళతో ఒక చిక్కు, అంటే అవసరం లేకపోయినా మాట్లాడడం మొదటి చిక్కు, ఎక్కువ మాట్లాడేది వాళ్ళకి చికాకు కలిగించడం రెండవ చిక్కు, ఆ ఎక్కువ మాట్లాడుతున్న మాటల్లో నాన్ సెన్స్ మాట్లాడడం ఇంకా ఎక్కువ చిక్కు. సాధారణంగా ఎక్కువ మాట్లాడుతున్నామంటేనే లూజ్ టంగ్ అయి మనకి తెలియకుండానే మనము నాన్ సెన్స్ మాట్లాడతాం. కానీ అలా కాదు, ఒక్కొక్కసారి సెన్స్ అన్నాను కానీ హర్ట్ చేయని మాటలు కూడా. అంటే ఉదాహరణకి, మీరు ఏం కూర వండారు వారా అని సుబ్బలక్ష్మి గారు రాజలక్ష్మి గారిని అడిగితే, మామూలుగా అక్కడ యాక్చువల్గా నండి నేను పొద్దున్న ఇవాళ కూర వందాం అని చెప్పి ముందు బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలు తీసుకుంటే ఏంటంటే ఆ బీరకాయల లోపల కాదు, మా ఆయన వచ్చి బీరకాయలు కాదు అన్నాడు, వంకాయ అన్నాడు. అంటే మా అబ్బాయి వచ్చి వంకాయ వద్దన్నాడంటే పని చేద్దాం అని చెప్పి నేను ఏం చేశానంటే, అప్పుడు తెల్ల చీర కుట్టాను, తెల్ల చీర కాదు నల్ల చీర మార్చుకున్నాను, నల్ల చీర మార్చుకుని నల్ల చీరలోంచి ఎర్ర చీరలోకి వచ్చిండే, ఈలోగా పని మనిషి వచ్చిందండి. ఇంత వాగుడు ఉంటుంది కదా, దీనివల్ల ఎవరికి హర్టింగ్ లేదు, హార్మ్ఫుల్ కాదు, సొల్లే తప్ప దానివల్ల అంటే ఏమన్నదని ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. అలా కాకుండా కొంతమంది ఇదే సొల్లు వాగుతూ ఏమంటారంటే, అంటే యాక్చువల్గా రండి మీరు చాలా గొప్పవారండి, ఏంటి ఈ కుర్చీ ఏంటి ఇలా పెట్టుకున్నారు, యాక్చువల్గా ఈ బొమ్మ ఇలా ఉండకుండా ఉంటే బాగుండేదేమో, యాక్చువల్గా మీ ఇంటికి మీరు నంబరు ఈ గ్రీన్ కలర్ కాకుండా ఇంకో కలర్ పెయింటింగ్ వేస్తే బాగుండేది, ఏంటి ఆ చీర అసలు ఏదైనా బాగుంది అసలు, అంటే యాక్చువల్గా ఏంటి మొన్న ఏంటి ఏదో చేయించుకున్నావు అంటే నాకే ఎక్కడ చేయించుకున్నావు అంటే, ఇక్కడ ఆడవాళ్ళ ఉదాహరణ చెప్తున్నట్టుగా మీకు అనిపించిన ఓవరాల్ ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 3 నిమిషాల షార్ట్లో నేను మాత్రం చెప్పగలను. అంటే వాగడం ఎక్కువై అది హర్టింగ్లా ఉండడము, హార్మ్ఫుల్గా ఉండడము ఒక పద్ధతి అయితే, వాగడం ఎక్కువై నాన్ సెన్సికల్గా కాకుండా సెన్సికల్గా కాకుండా నార్మల్గా న్యూట్రల్గా ఉండడం ఒక పద్ధతి అయితే, ఈ మొత్తం మీద ఏవైనా వాటి కారణం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారో, ఎవరైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారో వారు ఎక్కువ వాగుతారనే విషయం అర్థమైతే, తక్కువ మాట్లాడిన వాడికి ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకే యూట్యూబ్ వాళ్ళు 3 నిమిషాల్లో షార్ట్ని ముగించరా అన్నారు. అర్థమైంది అనుకుంటా. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.